కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ కు ఏటీసీ క్లియరెన్స్ దొరకలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో గంటకు పైగా నిలిచిపోయింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల మంటలు రేపుతోంది. జార్ఖండ్ ఎన్నికల చివరి విడత ఎన్నికల ప్రచారంలో గొడ్డాలో ర్యాలీని ముగించుకుని రాహుల్ గాంధీ వేరే ప్రాంతానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఏటీసీ నుంచి అనుమతులు లభించకపోవడంతో గంటకు పైగా హెలికాప్టర్ నిలిచిపోయింది. దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్ కు ఆటంకం కలిగింది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి కావాలనే బీజేపీ నేతలు ఆటంకం కలిగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఆ పార్టీకి అలవాటేనని కౌంటర్ ఇచ్చింది. అసలు హెలికాప్టర్ ఆలస్యానికి గల కారణాలను మాత్రం అటు డీజీసీఏ కానీ ఇటు స్థానిక అధికారులు కానీ వెల్లడించలేదు.